సోనియానే వెళ్ళిపోయాక ఇంకెవరు ఉంటే ఏంటి, ఎవరు వెళ్ళిపోతే ఏంటి బిగ్ బాస్లో. నామినేషన్ పరంగా చూసినా, ఎలిమినేషన్ పరంగా చూసినా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించట్లా అన్నట్టుగా అనిపించింది కదా. బట్ పర్లేదు, మెల్లిమెల్లిగా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవ్వడానికి బిల్డప్ అవుతున్నట్టుగా ఉంది స్క్రిప్ట్ పరంగా చూస్తుంటే. ఎస్, బిగ్ బాస్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ థీమ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మెల్లిమెల్లిగా మనకి ముందు ముందు తెలుస్తాయి. వైల్డ్ కార్డ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అన్నమాట. షాకింగ్ పేర్లు చాలా రాబోతున్నాయి. అసలు మీరు దిమ్మ తిరిగి బొమ్మ కనబడే లెవెల్ కంటెస్టెంట్స్ అందరూ రాబోతున్నారు. గత ఎక్స్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు. అసలు ఈ కంటెస్టెంట్స్ ఎలా ఒప్పుకుని రావడానికి, అయ్యో బాబాయ్ ఇంకా రచ్చ రచ్చే అనిపించే లెవెల్ కంటెస్టెంట్స్ చాలామంది రాబోతున్నారు. సో వాళ్ళని ఎలాగో అఫీషియల్గా మనకు తెలిసినప్పుడు తెలవబోయే ముందు 1-2 days ముందు ఎప్పటికప్పుడు యూట్యూబర్స్ మాలాంటి వాళ్ళు అందరు రివ్యూలు చేస్తూనే ఉంటారు కాబట్టి అప్పుడు మనం ఇంకా క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఈలోపు మనం చూసుకుంటే నామినేషన్స్ పరంగా టోటల్గా ఈ వీక్ 6 మెంబర్స్ నామినేషన్స్కి అయితే వచ్చేసారనమాట. హౌస్లో ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు సోనియా ఎలిమినేషన్ తర్వాత. 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, 5 గర్ల్స్ అండ్ 5 బాయ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నామినేషన్స్కి ఎంతమంది గర్ల్స్, 2 గర్ల్స్ 4 బాయ్స్ వచ్చారనమాట. ఆ 2 గర్ల్స్లో 1 గర్ల్ ఖచ్చితంగా డేంజర్ ఉంది. ఆ 1 గర్ల్ ఎవరు, నైనిక. అండ్ 1 బాయ్ మాత్రం ఖచ్చితంగా డేంజర్ ఉన్నాడు, ఆదిత్య. ఈ ఇద్దరు ఖచ్చితంగా ఈ వారం డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోబోతున్నారన్నమాట. ఒకరు నైనిక, ఇంకొకరు ఆదిత్య. నైనిక నాకు తెలిసి వీక్ ఎండ్లో వెళ్ళిపోతుంది. ఆదిత్య గారు మటుకు ఈ స్టార్టింగ్లోనే వెళ్ళిపోతారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిత్య గారు యాక్చువల్లీ లాస్ట్ వీకే వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాలంటే శేఖర్ భాషా గారు ఉన్న ఆయన వెళ్ళిపోయిన అదే వారంలో ఈయన కూడా వెళ్ళిపోవాలి. కాకపోతే ఆ వారం ఏదో బిగ్ బాస్ వాళ్ళే బంపర్ ఆఫర్ ఇచ్చి శేఖర్ భాషాని ఆడియన్స్ ఓట్లతో ఆయన ఇది సేవ్ అయ్యే అవకాశం ఉన్నా కూడా, ఆ ఓటింగ్ ఉన్నా కూడా కేవలం కంటెస్టెంట్లు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి వాళ్ళకు ఓటింగ్ పవర్ ఇచ్చి మీరే సెలెక్ట్ చేసుకోండి అయ్యా అంటే వాళ్ళందరూ ఆదిత్య గారిని హౌస్లో ఉంచాలనుకొని మనోడిని మాత్రం బయటికి పంపించాలనుకుని అలా పంపించేశారనమాట. సో అదొక ఛాన్స్ అయితే మళ్ళీ ఈ లాస్ట్ వీక్ ఆపరేషన్ సోనియా అనేది ఆడియన్స్ విపరీతంగా ట్రై చేసి ఆయన పంపించే క్రమంలో ఆదిత్య గారి మీద పెద్ద అభిమానం లేకున్నా సోనియా మీద పగతో మాత్రమే ఆదిత్యకు ఓట్లు వేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆయనకు బీభత్సమైన ఓటింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఏ లెవెల్ ఓటింగ్ అది, మన ఏకంగా మణికంఠ, ప్రేరణ లాంటి వాళ్ళని కూడా దాటేసి వాళ్ళని ఈక్వల్ చేసే లెవెల్ కూడా వచ్చేసింది ఆయన ఓటింగ్ పరంగా. సో ఈ లాస్ట్ వీక్ కూడా మళ్ళీ అదే లక్ ఫ్యాక్టర్ ఆయన కలిసి వచ్చి సేవ్ అయ్యారు. మళ్ళీ ఈ వీక్ ఇన్నిసార్లు లక్ కలిసి వస్తుంటే బిగ్ బాస్ వాళ్ళు ఏంది ఇంత తేరగా కూర్చొని ఆయన ఏమీ ఆడకున్నా ఏమీ చేయకున్నా కూడా ఈజీగా ఆయనకు ఫుడ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎందుకు చేస్తారు చెప్పండి ఇవన్నీ. కాబట్టి ఈ వారం డౌట్ లేకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య గారినే బయటికి పంపించే అవకాశం అయితే ఫుల్గా తెలుస్తాను. కంపారిటివ్లీ నైనిక అండ్ ఆదిత్య ఇద్దరు కంటెంట్ పరంగా పెద్ద విపరీతంగా పొడి చేసే లెవెల్ కంటెంట్ అయితే ఎవరు ఇవ్వట్లే. కంపారిటివ్లీ నైనిక టాస్కులు బాగా ఆడుతుంది అంతే, అంతకుమించి పెద్ద ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అనేది ఇద్దరి నుంచి ఏం రావట్లే. టాస్కులు ఆడితే బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వచ్చా అంటే టాస్కులు మాత్రమే ఆడేటట్టు అయితే అది ఎలా ఎలా అయిపోతుంది. నైనిక బేసిక్గా ఏమనుకుంటుందంటే తను ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి డీలో ఎలాగైతే తను ఓన్లీ డ్యాన్స్లు వేసి ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై నైనిక అన్నప్పుడు ఇమీడియట్గా నైనిక వచ్చి డ్యాన్స్ వేసి దాని తర్వాత ఇమీడియట్గా మాయం అయ్యేది కదా. సో తన పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వరకు మాత్రమే ఎలాగైతే డీలో ఉండిందో బిగ్ బాస్లో కూడా టాస్క్లు ఇచ్చినప్పుడు చూద్దాంలే మిగతా టైంలో నా పని నేను చూసుకుంటా సైలెంట్గా ఉంటా అన్నట్టుగా ఆమె టైట్ లిప్డ్గా ఉంటుందన్నమాట. సో ఆ పరంగా నైనిక ఒక టాస్కుల పరంగా తప్ప ఇంకెక్కడ కనబడట్లేదు. కంపారిటివ్లీ ఆదిత్యతో పోల్చుకుంటే నైనిక ఆ ఒక్క ఆస్పెక్ట్లో మాత్రమే ఆమె బెటర్. కాబట్టి ఆ వీకెండ్ వరకు, సాటర్డే వరకు, సండే వరకు ఉండి సండే నాగార్జున గారి చేత బయటికి వెళ్ళిపోతుంది. ఆదిత్య గారేమో మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెన్స్డే వరకు ఓటింగ్ ఓపెన్ ఉండి థర్స్డే వరకు ఆయన ఎలిమినేషన్ బయటికి వెళ్ళిపోయే ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే మనకు తెలిసింది. థర్స్డే బయటికి పంపిస్తారు అంటే సో లెక్క ప్రకారంగా మనకి టెలికాస్ట్ అయ్యేది ఫ్రైడే టెలికాస్ట్ అవుతుంది. అండ్ సండే నైనిక ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇద్దరిది మనకి అరౌండ్ 1 day గ్యాప్లోనే
టెలికాస్ట్ పరంగా మనకు అవుతుంది. ఒకటి ఫ్రైడే అయితే ఇంకొకటి సండే అవుతుంది. ఇంతకుముందు కూడా సీజన్ 6లో శ్రీ సత్య అది ఇలాగే అయింది. ఫ్రైడే ఆమెకి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే సండే ఆబ్వియస్లీ మనకి గ్రాండ్ ఫినాలే అయితే జరిగింది అనమాట. సేమ్ ఇక్కడ కూడా మనకి జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో టోటల్గా చూసుకుంటే మనకి నామినేషన్స్లో 6 మెంబర్స్ అనుకున్నాం కదా. ఒక అమ్మాయి అనుకుంటే నైనిక, ఒక అబ్బాయి ఆదిత్య. వీళ్ళ ఇద్దరు కాకుండా మిగిలిన వాళ్ళు చూసుకుంటే మణికంఠ ఉన్నాడు. మణికంఠకి ఓటింగ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ మంచి ఓటింగ్ అయితే ఉంది. కంపారిటివ్లీ నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ వీళ్ళు టాప్ లెవెల్ ఓటర్స్ అయినా కూడా వీళ్ళ ముగ్గురులో ఒక విష్ణు ఈ వారం నామినేషన్స్లో ఉంది అండ్ నబీల్ కూడా ఉన్నాడన్నమాట. సో వీళ్ళిద్దరికీ మంచి లెవెల్ ఓటింగ్ ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ చూసుకుంటే నిఖిల్కి కూడా అదే రేంజ్ ఓటింగ్ అయితే ఉంటుంది. నబీల్ ఇప్పుడు సరికొత్తగా వచ్చిన కొత్త స్టార్ హీరో కాబట్టి మనకి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి సీజన్ 8లో బిగ్ బాస్లో హౌస్ లోపలికి వచ్చాక ఎవరికైనా ఓటింగ్ పెరిగింది, ఆ స్టార్డమ్ పెరిగిందంటే అది నబీల్కి మాత్రమే. నిఖిల్కి కానీ విష్ణుకి కానీ అది ప్రీ ఎగ్జిస్టింగ్ స్టార్డమ్ మాత్రమే వాళ్ళకు ఉంది. సో వాళ్ళిద్దరూ ప్లస్ నబీల్ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు. అలాంగ్ విత్ మనీ కూడా నామినేషన్స్లో ఉన్నాడు అన్నమాట. సో టోటల్గా నామినేషన్స్లో మనీ, నిఖిల్, విష్ణు, నబీల్, నైనిక అండ్ ఆదిత్య ఇలా 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్లో ఎవరికి టాప్ ఓటింగ్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక సూపర్ స్టార్గా నబీల్ అనేవాడు మనకు కనిపిస్తాడు కాబట్టి నబీల్. నెక్స్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మూలంగా నిఖిల్ అండ్ విష్ణుకి కూడా మంచి ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది, తనకు కూడా 3rd పొజిషన్. 4th పొజిషన్లో మనీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రేరణ కూడా ఉండుంటే మేబీ ప్రేరణ 4th పొజిషన్ కోసం ప్రేరణ అండ్ మనీ మధ్య ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ప్రేరణ లేదు కాబట్టి 4th పొజిషన్ మనీకి ఉండి 5th అండ్ 6th పొజిషన్స్లో నైనిక అండ్ ఆదిత్య వీళ్ళిద్దరు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. 5th అండ్ 6th పొజిషన్స్లో 6th పొజిషన్ నైనికగా మన ఆదిత్యనే ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయితే ఆయన బయటికి వెళ్ళిపోయి ఇంకా వారాంతంలో సండే రోజు అయితే నైనిక కంప్లీట్ ఎలిమినేషన్ అయితే అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు టోటల్ 10 మెంబర్స్లో 5 గర్ల్స్ 5 బాయ్స్ ఉన్నారు కదా. ఇందులో ఈ వారం అంటే 5th వారం ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నారు. సో 4 గర్ల్స్ అండ్ 4 బాయ్స్ ఉంటారు. అండ్ వైల్డ్ కార్డ్స్ ఎంతమంది వస్తున్నారు, 8 మెంబర్స్ వస్తారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక హౌస్లో మిగిలేదంతా 8 మెంబర్స్, వైల్డ్ కార్డ్స్ వచ్చేదంతా 8 మెంబర్స్. సో 2 అలా మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. అలా మ్యాచ్ చేయాలనే అండ్ ఈక్వల్ రేషియోలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హౌస్లో ఉండాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఇవన్నీ ప్లాన్ చేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది ఒక్కసారి నైనిక అండ్ ఆదిత్య వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయాక. ఎందుకంటే ఇద్దరు బోరింగ్ కంటెస్టెంట్సే. ఏదన్నా వాళ్ళ నాగార్జున గారే వాళ్ళని కదిలించి మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అమ్మా అని అంటే తప్ప వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా ఉండట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించి ఎంత బ్రష్ చేసినా ఎంత వాళ్ళని ఇంప్రూవ్ చేయాలని చూసినా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఇంకెన్ని రోజులని బిగ్ బాస్ వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి ఎందుకు చేస్తారు చెప్పండి. నాకు అదే అర్థం కాదు. బయట ఎంత టాలెంటెడ్ వాళ్ళు బిగ్ బాస్లోకి వచ్చి ఏదో ప్రూవ్ చేసుకోవాలని చాలా ఇంటెన్షన్తో వచ్చే వాళ్ళని పక్కన పెట్టి ఇంత మంచి ఛాన్స్ వచ్చిన వాళ్ళకి ప్రూవ్ చేసుకుని వాళ్ళకి ఎందుకు ఇంత ప్రాధేయపడి మరి ఇదంతా ఇస్తున్నారో అని నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఆదిత్య గారికి ఇది మంచి ఛాన్స్. ఆయనకి సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయడానికి సినిమాల్లో. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు ఆయన ఫేడ్ అవుట్ హీరో అయినా కూడా బిగ్ బాస్లోకి వచ్చి ఆయన ఎంత బాగా ప్రూవ్ చేసుకొని ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ ఆయన సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు లయ గారితో మళ్ళీ ఒక సినిమా అయితే ఆయన రీసెంట్గా సైన్ కూడా చేశారు. ఆఫ్కోర్స్ ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. సో అట్లీస్ట్ ఒక లైమ్ లైట్లోకి రావడానికి బిగ్ బాస్ అనేది బాగా యూజ్ అవుతుంది. శివాజీ గారు అది యూజ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఆదిత్య గారు కూడా యూజ్ చేసుకుంటే బాగుండే అనిపించింది. బట్ ఆయన ఎక్కడ యూజ్ చేసుకోలేదు. ఏదో నామకే వాస్తుగా ఉన్నాను అన్నట్టుగా ఉన్నారు తప్ప ఎటువంటి యూటిలైజేషన్ కానీ లేకపోతే హౌస్లో ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో లేకపోతే పెద్దరికంగా లేకపోతే టాస్క్లు ఆడడం కానీ ఇలా ఏ రకంగా కూడా కంప్లీట్లీ ఆదిత్య గారు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. కేవలం ఆయనకి లక్ బాగుండడం వల్ల మాత్రమే ఈ వారం వరకు 5వ వారం వరకు కూడా వచ్చారన్నట్టుగా చెప్పుకోవాలన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేషన్, నైనిక వీకెండ్ ఎలిమినేషన్ వీళ్ళిద్దరిది మనం చూడబోతున్నాం. అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక హౌస్లో ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్లో ఆల్మోస్ట్ అందరికందరూ ఒక రీజనబుల్ రేంజ్ కంటెంటే ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆ రీజనబుల్ రేంజ్ ఆఫ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళలో ఒక్కొక్క
ఎలిమినేషన్ అవుతుంటే అప్పుడు మనకి అబ్బా ఈ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు, అబ్బా ఈ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు, భలే ఉండేవాళ్ళు కదా అనే బాధ అయితే అవుతుందన్నమాట. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఎలిమినేషన్కి పెద్ద బాధ అనేది అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియన్స్కి వీళ్ళు పెద్దగా కనెక్ట్ అయిన సందర్భాలు అయితే ఏవీ లేవు. సో ఓవరాల్గా అది మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఎవరు నైనికార్ ఆదిత్య కాకుండా ఇంకెవరైనా వెళ్తే బాగుండని మీకు అనిపిస్తుందా? నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో మనీ, నిఖిల్, విష్ణు అండ్ నబిల్ నలుగురు బీభత్సమైన ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్లు. ఐ డోంట్ థింక్ సో. వీళ్ళు నలుగురు ఎవరు కనీసం డేంజర్ జోన్ కూడా రారు. ఎలిమినేషన్ పక్కన పెడితే డేంజర్ జోన్ కూడా రాని వాళ్ళు ఎలిమినేట్ ఎలా అవుతారు చెప్పండి? అదన్నమాట. సో నైనిక అండ్ ఆదిత్య డౌట్ లేకుండా ఎలిమినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎవరైనా ఎలిమినేట్ అవుతే బాగుండు అనిపిస్తుందా? మనీని అంతమంది బండబూతులు తిడుతున్నారుగా హౌస్లో, కాబట్టి మనీ ఎందుకు పోడు అనే ఫీలింగ్ మీకేమైనా అనిపిస్తుందా? మనీని అంతగానో హౌస్లో తిడుతుంటే బయట ఆడియన్స్ ఎందుకు తిడతారు? బయట ఆడియన్స్కి ఆబ్వియస్లీ సింపతి అనేది వస్తుంది. కన్సర్న్ అనేది వచ్చినప్పుడు ఓట్లు కుమ్మరించాల్సిందే. సో మనకి ముందు నుంచి ఇది బాగా ఫ్యాక్టర్ అనేది బాగా పబ్లిక్ కన్సర్న్ ఫ్యాక్టర్ అనేది బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఓట్లు రాలుతుండడం వల్ల ఆయన సస్టైన్ అవుతూ వస్తున్నాడు అనమాట. కొంచెం కుర్రోడు చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, అట్లా బ్రెయిన్ మొత్తం అటు ఇటు జంప్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెట్టి క్లారిటీ తెచ్చుకుంటే, ప్రతి దాని మీద పర్ఫెక్ట్ అవగాహన తెచ్చుకుంటే మటుకు షో మీద తనకున్న ప్యాషన్కి, షోలో ఎలాగైనా ప్రూవ్ చేసుకొని కెరియర్లో ముందుకెళ్ళాలన్న తన డిటర్మినేషన్కి ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ క్లారిటీ తను తెచ్చుకోవాలని, ఇంకా తను ఆల్రెడీ వస్తున్న రెడీమేడ్ ఓటింగ్కి తను అర్హుడని ప్రూవ్ చేసుకోవాలని కోరుకుందాం. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా అంటే సబ్స్క్రైబులు కూడా అక్కర్లేదు రాబాయ్, లైకులు కొట్టండి చాలు. వీడియోలు ఎక్కువ ప్రమోట్ అవుతాయి, ముందుకెళ్తాయి. తద్వారా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఎక్కువ ఉత్సాహంగా వీడియోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.